అన్న మీరు మమ్మల్ని అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? మేము కూడా తింటాం మేడం అప్పుడప్పుడు. రే అసలు ఎటెటు పోతుందిరా మన సమాజం? పొద్దుగల న్యూస్ చూస్తే కథ ఏంటంటే, ఎప్పుడో 20 రోజుల కింద జరిగిన మన కోవా బన్ను ఇష్యూ, ఎప్పుడో 20 రోజుల కింద మేడారంలో జరిగింది. దాన్ని వచ్చేసి ఇంకా కాంట్రవర్సీ చేస్తానే ఉన్నారు. దాన్ని 10 రూపాయలకి ఎట్లా తయారవుతుంది కోవా, ఆడు ఎట్లా తయారు చేస్తుండు బన్ను, ఆడు ముస్లిమోడు, ఆడు హిందువులను చంపేందుకు అట్లా చేస్తుండు, హిందువులకు పిల్లలు కాకుండా చేస్తున్నాడు. ఇంకా ఇట్లనే జమ అవుతుంది ఏందిరా మన సొసైటీ, నాకు అర్థమైతే లేదు. ఒక ఆమె అంటుంది, నేను వాడు ముస్లిం కాబట్టి ఆ 10 రూపాయల బన్ను నేను తినా, వాడు రామో ఏదో సీను అయి వాడు అమ్మితే నేను తింటా. అసలు ఏందిరా మనం ఇట్లా తయారవుతున్నాము. అండ్ అట్లనే ఇంకొక న్యూస్ ఏంటంటే, ఈ కోవా బన్ ఇష్యూ అయిపోగానే ఇంకొక న్యూస్, మన ఇండియన్ ఏఐ సమ్మిట్ అని పెట్టిర్రు ఢిల్లీలో. అందులో ఒక ఏంది గల్గోటియా యూనివర్సిటీ నుంచి మన డాగ్ రోబో అని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి, దీన్ని మేమే తయారు చేసినాం, మేమే డెవలప్ చేసినాం అని చెప్పిర్రు. అసలు ఆ రోబోని, ఆ డాగ్ రోబో మనం అందరం కూడా చూసినాం. ఎప్పుడు క్రికెట్ ఆడంగా తిరుగుతుంది చూడండి ఆ రోబో. బేసికల్గా తయారు చేసింది చైనా కంపెనీ. దీన్ని వాళ్ళు ఆ ఏఐ సమ్మిట్లో పెట్టి గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళు మేమే తయారు చేసినామని చెప్తే, చైనా వాళ్ళు మనం చూసి నవ్వుతుర్రు. అరే భయ్, మేము తయారు చేసిన దాన్ని మీరు ఇండియాలో పెట్టుకొని గొప్పలు చెప్పుకుంటారు అని చెప్పి చైనా నవ్వుతుంది. మరి దాన్ని చేయండి రా కాంట్రవర్సీ, దాన్ని గుంజండి, ఇట్లా లాగండి. ఏంద్రా భయ్, ఇండియా ఇజ్జత్ తీస్తున్నారా? అన్ని కాపీ ప్రోడక్ట్లు పెట్టుకుంటే ఏదో డ్రోన్ తయారు చేసిర్రు, మళ్ళీ అది కూడా ఏదో ఆన్లైన్లోకి వెళ్ళి కొనుక్కొని మేమే తయారు చేసినామని చెప్పి చెప్తుర్రు వాళ్ళు. ఈ ఏఐ సమ్మిట్లో వాళ్ళు గల్గోటియా యూనివర్సిటీ వాళ్ళది స్టాల్లో కరెంట్ బంద్ చేసిర్రు. ఇట్లా కాపీ, అది ఎంత పెద్దది, మన ప్రైమ్ మినిస్టరు అందరు కలిసి దాంట్లో తిరుగుతుర్రు, ఓడోడు ఏమేమి ఎంత మంచిగా తయారు చేసిర్రో, మన ఇండియాలో ఎంత గ్రేట్ బ్రెయిన్స్ ఉన్నాయని చెప్పేసి. దాన్ని ఇడ్సబెట్టి ఈ కోవా, ఈ బన్ను గురించి ఇదేంద్రా పాపం, ఆడు ఓడో ఒకడు అమ్ముకుంటుండ్రా, వాడిని ఇంత ఇది చేసుడు అసలు ఏంరా, ఎట్లా తయారవుతుందిరా మన సొసైటీ, నాకు అర్థమైతే లేదు.